తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పెద్దగా చదువు లేదు, చూడ్డానికి సన్నగా బలహీనంగా కనిపిస్తాడు. కండలు తిరిగిన ఆజానుబావుడు కాదు, కానీ అడవిలో అతని వేట గాండ్రించే పులిలా ఉంటుంది. అతను స్కెచ్ వేశాడంటే తప్పించుకోవడం అసాధ్యం. ఎరవేసి అడవికి పోలీసులను రప్పించి దాడులు చేయడంలో హిడ్మా ఆరితేరాడు. అందుకే మావోయిస్టులలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో హిడ్మా ఒకడు. ఇంతకు ఎవరి హిడ్మా? ఎందుకు మావోయిస్టులోకి వెళ్ళాడు? ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసక కార్యకలాపాలకు ఇతడే రూపకల్పన చేశాడు. అనేక మంది పోలీసుల దుర్మరణాలకు కారణమయ్యాడు. దాదాపు 10కి పైగా దాడులకు కర్త కర్మ క్రియగా వ్యవహరించిన హిడ్మా పదుల సంఖ్యలో భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్నాడు. అతడికి మాడావి, హిద్ముల్లా, సంతోష్ అనే మారుపేర్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని పువర్తి ఇతడి గ్రామం. ఈ గ్రామం నుంచి దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని ఒక అంచనా. మావోయిస్టు ఉద్యమంలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు. 2007 సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇది హిడ్మా నాయకత్వంలో జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు మరణించారు. సాధారణంగా మావోయిస్టులు మందు పాత్రల మీద ఆధారపడతారు, కానీ తొలిసారిగా ఆ ప్రాంతంలో ఆయుధాలతో తలబడ్డారు. ఏకంగా 24 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. అయితే మావోయిస్టులను మందు పాత్రల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మా పాత్ర పోషించాడు. అయితే అదే కాదు, 2008, 2009 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్కు కమాండర్గా ఉన్నారు. ఇక ఈ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. 2011 దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యాడు. 2010 ఏప్రిల్లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. కేంద్రం ఆపరేషన్ కాగర్ తర్వాత మావోయిస్టులపైన దాడులు తీవ్రమయ్యాయి. ఇందులో భాగంగానే మావో కీలక నేత హిడ్మా పైన భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కర్రిగుట్టలో చేసిన ఆపరేషన్లో కొద్దిపాటిలో హిడ్మా తప్పించుకున్నాడు. తాజాగా రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఇంతలో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా 6 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల్లో దశాబ్దాల పాటు సాగిన హిడ్మా ప్రయాణం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ముగిసింది.